కెవిన్ గారు అసలు మీ పూర్తి పేరేంటి? నా పూర్తి పేరు కెవిన్ ఈథన్ ఎడ్వర్డ్స్. అంటే కన్వర్ట్ అయ్యారా? బిఫోర్ నేమ్ అడుగుతున్నాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత అన్ని మీ గురించి బయటకు వస్తూ ఉంటాయి, నిజాలు సంచలనాలు ఏవైనా వినాల్సి వస్తుంది మేము, అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను. ఇంతకు ముందు బిఫోర్ ఏమైనా పేరుందా? బిఫోర్ శ్రీకాంత్ అండి నా పేరు. ఓకే, బట్ నేను మార్చుకున్నాను పేరు. నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది విజయవాడ. ఫాదర్ది విజయవాడ, మదర్ది మచిలీపట్నం. ఇప్పుడు ఉండటం హైదరాబాద్ లో సెటిల్. ఇప్పుడు ఓన్లీ లా చేస్తున్నారు అంతేనా? ఇక ఫైనాన్షియల్ గా దాని పరంగా పేరెంట్స్ సైడ్ నుంచే సపోర్ట్ తీసుకుంటున్నారా? లా అండ్ లావణ్య. సరే, ఇక్కడ జోక్ కాదు, అక్కడ ఆ కాల్లో తనంత బాధపడుతుంది, నా జీవితం నాశనం చేసేసారు బాధపడుతుందని చెప్పేసి నేను వాళ్ళ ఫాదర్ తోటి మదర్ తోటి వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడదామా అని అనుకున్నా కదా. అదేనండి, నా జీవితం చేద్దామని చెప్పి ఒక అమ్మాయి నా జీవితం నాశనం చేసేసావు నువ్వు అని అయితే అంత ఈజీగా అనదు. అండ్ ఇంకొకటి, మీరు లా చేస్తున్నారు, మీరు నిజంగా ఇప్పుడు ఆల్రెడీ కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీరు నమ్మే ఆ బైబుల్ మీదే ప్రమాణం చేసి చెప్పండి, నిజంగా లావణ్యని మీరు ఏ రకంగా యూస్ చేసుకోలేదా? ఎలాంటి రిలేషన్షిప్ లో లేరా మీరిద్దరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబుల్ మీద గానీ ఈ రిలీజియస్ బుక్స్ మీద గానీ ప్రామిస్ చేయకూడదు. లేదు, ఇంతకు ముందు కోర్టులో ఉండేది కదా, నడిచేది కదా, భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమని. ఓకే అండి, నేను అడుగుతున్నాను, లాయర్ కెరీర్ మీద ఒట్టేసి నీకు ఆవిడకి అటువంటి సంబంధం లేదు అని చెప్పు. ఎటువంటిలో అన్ని వస్తాయి, మీరు చెప్పండి. కెరియర్ మీద గానీ అసలు అట్లా ఒట్లేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను నమ్ముతారా లేదా? నేనే నమ్ముతానండి, ఇప్పుడు నమ్ముతాను. ట్రస్ట్ చేయాలి, మీరు ట్రస్ట్ చేస్తారా లేదా? ట్రస్ట్ చేస్తారని ట్రస్ట్ చేస్తారా లేదా అనేదాన్ని డ్రగ్స్ చేస్తారా లేదా మీరైతే ప్రామిసులు చేయరు. ప్రామిసులు చేయాలి. అదే జస్ట్ ఇట్లా నెంబర్స్ అవి షేర్ చేస్తాను. మీ మాటే నమ్మాలి నేను ఇప్పుడు. ఓకే, మీరు లావణ్య జీవితం నాశనం చేయలేదు. అబ్సల్యూట్లీ. అది బాగు చేయడానికి ట్రై చేశాను. ఏం ట్రై చేశారు? అదే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను కావాలంటే, ఓకే, ఫ్రెండ్లీగా. ఓకే, ఎవరైనా ఫ్రెండ్ కి అట్లాగే చెప్తాను నేను. ఒకటే కాదు, వేరే ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను ఇంతకు ముందు, ఫ్యూచర్ లో కూడా అదే చెప్తాను. అంటే నేను ఇక్కడ చూసారు కదా మీరు, లావణ్య పిచ్చిది అంటున్నారా మీరు? పిచ్చిది అనే వర్డ్ వాడకూడదు యాక్చువల్ గా. ఓకే, లెట్స్ సే సైకాలజికలీ ఇంబ్యాలెన్స్డ్ అని, తనకి ఏదో ట్రామా జరిగింది. మీరు క్లాసిక్ గా ఇంగ్లీష్ లో చెప్తున్నారు, నేను తెలుగులో చెప్పాను అదే వర్డ్ ని. ఓకే, మీరు అన్నదానికి సేమ్ అదే అర్థం వస్తుంది. మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ అంటున్నారు మీరు, అంతేనా? మీరు చూసిన దాని ప్రకారం ప్రాబ్లీ ఏదో ట్రామా ఉండొచ్చు. తను నాకు చెప్పింది ఏంటంటే ఉండొచ్చు, మస్తాన్ సాయి నన్ను గట్టిగా కొట్టేశాడు అని చెప్పింది నాకు. మస్తాన్ సాయి కూడా అది ఒప్పుకున్నాడు, నేను కొట్టాను, అస్సలు ఊరుకోను నేను. కానీ ఎందుకు కొట్టేట అది చాలా తెలియాల్సిన విషయం. మస్తాన్ సాయిని నువ్వు కలిసావు కాబట్టి. అవును, అసలు మెయిన్ పాయింట్ ఇది. మీరు వెళ్ళి మస్తాన్ సాయిని కలిసారు జైల్లో, ఏం మాట్లాడారు అతనితో? ఇవే తన సైడ్ ఆఫ్ ద స్టోరీ నేను కనుక్కున్నాను. మస్తాన్ సాయి సైడ్ స్టోరీ ఏం చెప్పాడు తను? జరిగింది ఏంటి, ఏం చెప్పాడు తను మీకు? అదే తను నన్ను ఇరికిచ్చింది, అసలు నేనేం రేప్ చేయలేదు, ఆ 376 రేప్ కేసు పెట్టేసింది నా పైన. అయినా కూడా నేను రేప్ చేయకపోయినా, అది కన్సెన్షువల్ గా జరిగినా కూడా తను రేప్ కేసు పెట్టింది అని. కానీ లేకపోతే వేరే కేసులు, ఇదేంటి అదే వీడియోస్ పాన్ స్టార్ లాగా ఇవన్నీ అందరు అమ్మాయిలతో చేయడము, ఇట్లాంటివన్నీ అవన్నీ కన్సెన్షువల్ గానే జరిగినాయి. సో అవి పెట్టుకొని నన్ను బెదిరించింది అని చెప్పటం గానీ ఇంకేమైనా చెప్పాడా? బెదిరిస్తుంది, డబ్బులు వసూలు చేయడం గురించి నాకు చెప్పలేదండి, నేను అడగలేదు కూడా. ఓకే, బట్ అదే తనైతే బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పాడు ఇవి పెట్టుకొని. ఓకే, బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ లావణ్యతో మాట్లాడారా? మస్తాన్ సాయిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడారు. మీరు ఇప్పుడు లావణ్యతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? ఒక పాయింట్, సో తను చేయలేదని ఒప్పుకున్నాడు కదా, అది తప్పుడు కేసు అన్నాడు కదా, కానీ కొట్టింది నిజం అని చెప్పాడు అన్నావు కదా, ఎందుకు కొట్టాడు? అదే రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి మేబీ తను ఇట్లా బూతులు మాట్లాడుతుంది కదా, బూతులు మాట్లాడినప్పుడు నేను కొట్టేస్తాను అని చెప్పాడు. వాళ్ళ అమ్మని తిట్టినట్టు లాస్ట్ టైం అదే మనకి కూడా అదే తిట్టింది కదా, మీ అమ్మని తిట్టింది కాదు. జనరల్ గా ఎవరైనా ఇలాంటి వర్డ్స్ ఇలాంటివి యూజ్ చేస్తే వీళ్ళు కూడా హైపర్ అవుతూ ఉంటారు. మస్తాన్ కూడా ఎమోషనల్ గా హైపర్ అయిపోతుంటాడు. అతనితో కూడా మాట్లాడారు. మీరు కూల్ గా నవ్వుతూ ఉన్నారేంటి ఆ రేంజ్ లో తిడుతూ ఉంటే, అన్ని బూతులు అంతా హైపర్ అవుతూ ఉంటే? కూల్ గా ఉండడం అంటే ఆ నేచర్ అట్లాంటిది. ఓకే, సో తను అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా తను క్యారెక్టర్స్ మార్చడము,
ఇది నువ్వు యాక్ట్ చేయకు, నువ్వు యాక్ట్ చేస్తున్నావు నాకు తెలుసు అని నేను జోక్గా తీసుకున్నాను. అంటే బూతులు తిట్టడం అంటే ఇప్పుడు అది తప్పు అసలు, యాక్చువల్గా అమ్మని తిట్టడం ఇవి కానీ. నేను కూడా తిట్టచ్చు కావాలనుకుంటే, అప్పటికప్పుడే తిట్టేయచ్చు. అది కూడా అన్నాడుగా ఒక చోట, ఉమ్. ఎల్కొడక అని అంటే నేను ఎల్లుకుతురా అంట అనాల్సి వస్తుంది నిన్ను అని కూడా. అనాల్సి వస్తుంది కానీ అట్లాంటి వద్దు అన్నట్టు నేను. మీరు అప్పటికే ఫ్రెండ్షిప్ లో ఉన్నారు కాబట్టి. ఫ్రెండ్షిప్ అనే కాదండి, బేసిక్లీ ఇదే నవ్వు ఆ కాల్లో కూడా విన్నాం మేము. ఆవిడ తిట్టిన తర్వాత కూడా తిట్టిన తర్వాత కూడా చక్కగా నవ్వారు కదా. తిట్టిన తర్వాత కదా, లేదు తిట్టక ఉద్యోగం ఇస్తా అన్నప్పుడు చక్కగా నవ్వారు. మీ మదర్ తో మాట్లాడతాను, ఫాదర్ తో మాట్లాడతాను, మీ బ్రదర్ నెంబర్ ఇవ్వు అంటున్నారు. అక్కడ ఇంకా హైపర్ అవుతుంది తను. మాట్లాడే ప్రయత్నం చేశారా, మాట్లాడారా? వాళ్ళ నంబర్స్ అయితే నా దగ్గర లేవండి. అసలు ఏం మాట్లాడదాం అనుకున్నారు? అదే ఇట్లాగా ఆ అమ్మాయి సైకలాజికల్ గా కొంచెం ప్రాబ్లం ఉంది, ఇట్లా హైపర్ అయిపోతుంది, కొంచెం సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నట్టు చెప్దామని. ఓకే, అలా హెల్ప్ చేద్దామని, అంతే. హెల్ప్ చేద్దాం అని అనుకున్నారు. రైట్. ఇప్పుడు ఫైనల్ గా శ్రావ్య గురించి పక్కన పెడదాం, మీ ఫైట్ అంతా శ్రావ్య పైన అని అనుకుందాం. ఇప్పుడు లావణ్య గురించి చెప్పాలి అంటే మీరు ఇప్పుడు లావణ్యతో ఇంకా మాట్లాడుతున్నారా, లేకపోతే కంప్లీట్ గా బ్రేకప్ అయిందా? బ్రేకప్ ఏం లేదు. అదేనండి, ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయిందా అని అడుగుతున్నాను నేను. ఫ్రెండ్షిప్ బ్రేకప్ అనేం లేదు, ప్రస్తుతానికి అయితే మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆడియో కాల్ బయటికి రావడం వల్ల తను నాకు కాల్ చేసింది యాక్చువల్గా, బద్నాం అయిపోతున్నాను అని చెప్పేసి. ఓకే, కానీ ఇది మనం మంచి కాజ్ కోసమే ఫైట్ చేస్తున్నాము అని చెప్పి నేను చెప్పాను. అంటే మీకు కాల్ చేసి నా ఆల్రెడీ ఈ కాల్ బాయ్ ఫ్రెండ్ కాదు కదా, అక్కడ కింద బాయ్ ఫ్రెండ్ అని వచ్చింది, తర్వాత పాయింట్, తర్వాత నువ్వు నా ప్రాణం కెవిన్, నువ్వు నా లైఫ్ కెవిన్, అదే వచ్చింది కదా. అసలు జరుగుతుంది ఏంటంటే నా లైఫ్ చంపేస్తాడు, అది అక్కడ కొంచెం నువ్వు లైఫ్ కెవిన్ అనేది మిస్ మ్యాచ్ అయిపోయింది అక్కడ. అది ఎట్లా మీనింగ్ వస్తుంది, నువ్వు నా లైఫ్ కెవిన్. ఇప్పుడు నేను ఎలా నమ్మాలండి? మీరేమో పిలిపించి మాట్లాడు, ప్రామిస్ చేయమంటే చేయరు, ఆ రిలేషన్షిప్ ఏదో, ఆ షిప్ ఏదో బయట పెట్టరు, అన్నిటికీ ఒక స్మైల్ ఇచ్చేస్తారు. లావణ్యని పిలిచి మాట్లాడండి. లావణ్య ఎందుకు, మీరున్నారు ఎదురుగా, మీరు చెప్పండి అంటే చెప్పట్లేదు. ఏమి చెప్తున్నాను కదా, ఫ్రెండ్షిప్ అని. అదే మీరు ఆ షిప్ ఒక్కటే చెప్తున్నారు, అదొక్కటే. ఆ తర్వాత రిలేషన్ అంటారు. ఏ రిలేషన్? అదే ఏ రిలేషన్ అని నేను అడుగుతున్నాను. ఓన్లీ ఫ్రెండ్షిప్ ఒకటే అనేది మీరు చెప్తున్నారు. ఓకే, ఆ ఫ్రెండ్షిప్ లోనే ఈ జీవితం నాశనం వరకు వెళ్ళిపోయింది కాల్. జీవితం నాశనం అంటే తను ఏదో మస్తాన్ సాయి వచ్చి నన్ను చంపేస్తాడు అనే ఒక భయంలో తను మాట్లాడిన మాటలు. ఓకే, అంతకు మించి ఏం లేదు. మీరు యాజ్ ఏ ఫ్రెండ్ గా తనకి హెల్ప్ చేయాలని చూసారు, అంతేనా? ఓకే.